వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. జైలు నుంచి విడుదలైన తర్వాత ర్యాలీగా గుంటూరు వెళ్ళాలనుకున్నటువంటి అంబటి రాంబాబుకి పోలీసులు షాక్ ఇవ్వడం, మళ్ళీ పోలీసుల మీద ఆయన అరవడం, ఇదంతా అయిపోయింది. సరే, మొత్తానికి ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని ప్రత్యేకంగా కలిశారు. కలిసి వచ్చిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి అంబటి రాంబాబు చేసినటువంటి వ్యాఖ్యలు, అందులోకి పవన్ కళ్యాణ్ గారిని లాగారు. ఇప్పుడు నేను అన్నటువంటి మాటలకి ఏంటి చంద్రబాబు నాయుడు కాళ్ళు పట్టుకునే నాకు క్షమాపణ చెప్పాలా అని మాట్లాడారు. అంతా అయిపోయిన తర్వాత నాగేంద్రబాబు, పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరు మాత్రమే కాపులా, నేను కాపుని కాదా అంటూ అర్నబ్ గోస్వామి లెవెల్లో గొంతు హై పిచ్లోకి తీసుకెళ్ళి మరి ఆయన శైలిలోనే ఆయన అడగడం, ఇదంతా కూడా అయిపోయింది. అండ్ కమ్మటి ప్రభుత్వాన్ని కాపు కాస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ అంటూ మళ్ళీ కుల చిచ్చు పెట్టేటువంటి ప్రయత్నం కూడా దాంట్లో చేశారు. సరే, ఓకే. అయితే ఈ మొత్తం ఓవరాల్ ఇన్సిడెంట్లో అంబటిని హీరోని చేస్తున్నది ఎవరు, దీని మీదే చర్చ జరుగుతోంది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఏమన్నాడు, అంబటి రాంబాబు తప్పు మాట ఏమన్నాడు, ఏమనలేదు కదా, క్షమాపణ ఇది చెప్పినట్టున్నాడు కదా, అంతా అయిపోయింది. అయినా అంబటి రాంబాబు అని లాంటి కాపు కుల టైగర్, కాపు కులంలో టైగర్ లాంటి అంబటి రాంబాబు అని వాళ్ళు ఎలివేషన్స్ ఇచ్చారు. కానీ అంబటి రాంబాబు గారు మాట్లాడినటువంటి పాత మాటలు, వీడియోలు ఇవన్నీ బయటకు వచ్చాయి. వాళ్ళేమో అంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళేమో కాపుల మొత్తానికి ప్రతినిధిగా అంబటి రాంబాబుని ప్రొజెక్ట్ చేద్దాం అనేటువంటి ప్రయత్నంలో వాళ్ళు ఉంటే, ఈ రిమాండ్ రిపోర్ట్కి సంబంధించి ఆయన మాట్లాడినటువంటి మాటలు, రిమాండ్ రిపోర్ట్లో కమ్మ సామాజిక వర్గాన్ని కించపరిచే విధంగా నేను ఏదో అన్నాను, ఆ కమ్మ నా కొడుకు అని ఏదో మాట్లాడాను నేను రిమాండ్ రిపోర్ట్లో పెట్టారు. ఇక రిమాండ్ రిపోర్ట్ అయిపోయింది. జైల్లోకి రిమాండ్ ఇచ్చిన తర్వాత ప్రతిరోజు కూడా ఒక పోలీస్ ఆఫీసరు, ఇద్దరు ఆఫీసర్లు రావడం, ఒకళ్ళ కింద ఉండడం, ఒకళ్ళ పైకి వచ్చి నన్ను కొట్టడానికి ప్రయత్నించడం, ఇదంతా చేశారు. చాలా చిత్రహింసలు పెట్టారు. 18 రోజుల పాటు నేను చాలా ఎంజాయ్ చేశాను జైల్లో అంటూ వ్యంగ్యంగా ఏదో మాట్లాడడానికి ప్రయత్నం చేశారంటే, ఒక రకంగా పోలీసుల మీద కూడా ఆరోపణలు, నన్ను కొట్టడానికే అక్కడికి తీసుకెళ్లారు అనేటువంటి ఆరోపణలు ఇవన్నీ అయ్యాయి. ఫైన్, ఇది ఓవరాల్గా ఆయన ప్రెస్ మీట్ సారాంశం. ఇన్సిడెంట్ మొదటి నుంచి ఒకసారి మళ్ళీ తీసుకుంటే, ఇక్కడ తప్పు ఎవరిది ప్రధానంగా అనేది చూసినప్పుడు వేళ్ళు కూటమి వైపు చూపిస్తున్నాయి. దయచేసి ఇది తప్పుగా అర్థం చేసుకోవద్దు. మా ఆవేశం ఇలా ఉంది, మమ్మల్ని అంటే మేము ఊరుకోవాలా, వాళ్ళకి మాత్రమేనా, వాళ్ళకి ఆవేశాలు వస్తే, వాళ్ళకి బీపీలు వస్తే వాళ్ళు దాడులు చేస్తారు, మా దగ్గరకు వచ్చేసరికి మాత్రం మేము కట్టుకుని ఉండాలా, అప్పటికి మేము సమయంతో ఉన్నాము, అయినా సరే ఇంకా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే ఎంతకాలమైనా మేము ఊరుకోవాలని అభిమానులు అంటున్నారు. ఎస్, అఫ్ కోర్స్ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూని కూడా తప్పు పట్టడానికి లేదు. కానీ ఫస్ట్ ఇన్సిడెంట్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకొస్తే, అంబటి రాంబాబు ఆ ఫ్లెక్సీని వైఎస్ఆర్సీపీ నేతలు చించేయడం, లడ్డూ కల్తీకి సంబంధించినటువంటి దాన్ని, వెంటనే మళ్ళీ ఇంకొక ఫ్లెక్సీని తెలుగుదేశం పార్టీ నేతలు అక్కడ ఏర్పాటు చేయడం, కూటమి నేతలు కలిసి. అంబటి రాంబాబు దాన్ని చూసి, అది 24 గంటల సమయం ఇస్తున్నాము, దాన్ని చింపకపోతే మేమే వచ్చి దాన్ని చింపేస్తామనడం. దాని తర్వాత రోజు ప్రసాద నింద పరిహార హోమాలు, ప్రాయశ్చిత్తాలు అంటూ ఏదో కార్యక్రమం పెట్టుకొని వెంకటేశ్వర స్వామి టెంపుల్కి ఎక్కడికో వెళ్ళి తిరిగి వస్తున్నటువంటి నేపథ్యంలో వీడియో కూడా బయటకు వచ్చింది. కారుని వెళ్ళిపోమంటున్నా కూడా వెళ్లకుండా అంబటి రాంబాబు అక్కడ చేసినటువంటి ప్రహసనం, అక్కడ రెచ్చగొట్టి, కూటమి నేతల్ని రెచ్చగొట్టి ట్రాప్లో పడేలా చేసి ఆయన మాట్లాడినటువంటి మాటలు, ఆ మాటలకి సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ మాట్లాడుతూ, నేనేంటి అలాంటి మాటలు మాట్లాడడం ఏంటి, ఏదో స్పర్ ఆఫ్ ద మూమెంట్లో, ఆ మూమెంట్కి ఆవేశంలో ఏదో మాట అనేసాను అని ఉండకూడదు. క్షమాపణ చెప్పడం కూడా కాదు, అని ఉండకూడదు. ఇమీడియట్గా ఒక్క సెంటెన్స్ అక్కడ యూజ్ చేసి ఉంటే ఇంత కూడా జరిగి ఉండకపోవచ్చేమో. చంద్రబాబు నాయుడు గారు లేదంటే ఆ పర్టికులర్ మూమెంట్లో నేను ఈ పదాన్ని నేను వాడి ఉండకూడదు, నన్ను క్షమించండి, ఆవేశంలో ఈ మాట అన్నాను, అయిపోయింది అక్కడికి. కానీ అనకుండా అని ఉండకూడదేమో, నా అంతరాత్మ నాకు చెప్తుంది కదా, నేనేంటి ఇలాంటి మాటలు మాట్లాడడం ఏంటి అంటూ ఆయన ఆ రోజు మాట్లాడింది. సరే, తర్వాత కేసులు నమోదయ్యాయి, అంబటి రాంబాబుని అరెస్ట్ చేశారు. ఇన్ బిట్వీన్ కొత్తగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యే గల్లా మాధవి గారు, ఆవిడ భర్త రామచంద్ర నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, వీళ్ళందరూ కూడా అంబటి రాంబాబు ఇంటి మీదకి నిరసన వ్యక్తం చేయడానికి, అదే వాళ్ళ భాషలో నిరసన, ఎవరి భాషలో, వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్పినటువంటి భాషలో నిరసన వ్యక్తం చేయడానికి అక్కడికి వెళ్ళారు. ఎందుకంటే తర్వాత ఎలివేషన్ వీడియోలు ఇవన్నీ కూడా చూసాం కాబట్టి. ఆ తర్వాత పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఆయన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ అంబటి రాంబాబుకి సినిమా చూపిస్తాం అనేటువంటి వ్యాఖ్యానం చేశారు. సరే, సినిమా చూపిస్తాం అనేటువంటిది ఒక పరిభాష అయిపోయినప్పటికీ కూడా ప్రతి ఒక్కళ్ళు మాట్లాడే దాంట్లో అది ఎగ్జామ్ చేస్తే, ఈ గల్లా మాధవ్ గారు కావచ్చు, లేదంటే భర్త రామచంద్ర నాయుడు గారు కావచ్చు, వాళ్ళిద్దరూ లీడ్ చేస్తూ అంబటి రాంబాబు ఇంటి మీద నిరసన కోసం, ఆ తర్వాత జోగి రమేష్ ఇంటి దగ్గర నిరసన కోసం వెళ్ళినప్పుడు ఈ పెట్రోల్ బాంబు విసిరినటువంటి కార్యకర్త ఆ ఇంటి మీద దాడి చేసి కార్లు ధ్వంసం చేశారు, అద్దాలు ధ్వంసం చేశారు, పెట్రోల్ బాంబు విసిరారు, ఇవన్నీ జరిగాయి. దీన్ని సమర్థించాలా?
అంబటి రాంబాబుని ఎలా అరెస్ట్ చేశారో కూడా చూసాం. ఫస్ట్ రిమాండ్ ఇచ్చారు, తర్వాత మళ్ళీ ఇంకో కేసులో రిమాండ్ ఇచ్చారు. ఇదంతా అయింది. చట్టం తన పని తాను చేసుకుపోతుంది అని చెప్పారు, బాగానే ఉంది అక్కడి వరకు. మరి అదే చట్టం ఎందుకని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఆ అడ్డుకోనటువంటి పోలీసులను కానీ, లేదంటే ఎవరైతే అదే వ్యాఖ్యానం చేశారో, లేదంటే దాడి చేశారో వాళ్ళ మీద, వాళ్ళకి స్టేషన్ బెయిల్స్ ఇచ్చి పంపించేశారట. వాళ్ళది కూడా స్పర్ ఆఫ్ ద మూమెంట్ అంబటి రాంబాబు అన్నాడు కాబట్టి మేము కూడా ఇచ్చేసామని చెప్పి. కానీ మాట అనేదానికిను అక్కడ మొత్తం నాశనం చేసేదానికి తేడా అనేది ఉంటుంది కదా. సో ఓవరాల్గా ఇక్కడ ఇదయ్యింది. సో 18 రోజుల పాటు జైల్లో, రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నాను, సినిమా చూపిస్తా అన్నారు, లేదు నేను చాలా ఎంజాయ్ చేశాను అక్కడ అంటూ అంబటి రాంబాబు చెప్పుకుంటూ వచ్చారు. ఏకంగా నన్ను కొట్టడానికే 2 అధికారులు నియమించారు అని, నన్ను ఇలా చేశారని, అలా చేశారని, తర్వాత అరికాళ్ళ మీద నా ప్యాంట్ ఇప్పి మరి ఇలా కొట్టారు అంటూ జైల్లో ఇలా చేశారు, లేదా అంతకుముందు పోలీస్ స్టేషన్ ఇలా చేశారంటే ఆయన ఏదో చెప్పుకుంటూ వచ్చారు. బట్ వాటికి ఏవి ప్రూఫ్లు అనేవి లేవు, కేవలం అది ఎలిగేషన్స్ కింద మాత్రమే చూడాలి. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఓవరాల్ సినారియోలో వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో జరిగినటువంటి ఈ 2 సంఘటనలకి తేడా ఉంది. ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఆఫీసు, చంద్రబాబు నాయుడు గారి ఇల్లు. అప్పుడు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నేతలు, ఇంక్లూడింగ్ దేవినేని అవినాష్ లాంటి వాళ్ళు, వల్లభనేని వంశీ లాంటి మాజీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు, వాళ్ళ అనుచరులు, వీళ్ళందరూ కూడా ఉన్నారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద జోగి రమేష్ గారు అనుచర గణం దాడి చేయడానికి వెళ్ళారు. అది వాళ్ళన్నది నిరసన, భావ ప్రకటన స్వేచ్ఛ. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా మరి నన్ను ఏమన్నా అంటే మా వాళ్ళకి బీపీలు వస్తాయి, ఇది అక్కడ అయింది. ఇప్పుడు ఏం జరిగింది? మరి ఆ రోజు కేసులు పెట్టలేదు అన్నారు. మరి ఈరోజు ప్రజలు అవన్నీ చూసిన తర్వాతే అవన్నీ కూడా పరిగణలోకి తీసుకునే ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వానికి 164 సీట్లు ఇచ్చారు. 164 సీట్లు ఇచ్చారు. ఎందుకు? అప్రజాస్వామికంగా వాళ్ళు ఆ రోజు చేసినటువంటి వాటిని కరెక్ట్ చెయ్యండి, అలాంటివి మళ్ళీ జరగకూడదు అని చెప్పి 164 సీట్లు ఇస్తే, అంబటి రాంబాబు విషయంలో, జోగి రమేష్ విషయంలో వాళ్ళ ఇంటి మీద దాడికి సంబంధించి ఏం జరిగింది? అది ప్రజాస్వామికం అనుకోవాలా? దట్టు ఒక ఎమ్మెల్యే దగ్గరుండి లీడ్ చేయడం అనేది ఎటువంటి సంకేతాన్ని ఇస్తున్నారు? ఎస్, మీరు మాకు ఇచ్చింది అధికారికో ఇలాంటి పనులు చేయడానికే అని చెప్పి అంటారా? కాదు కదా. ఎందుకంటే గల్లా మాధవ్ గారికి కూడా నియోజకవర్గంలో మంచి పేరుంది. విడుదల రజనీ గారిని ఢీకొట్టి గెలిచారు, ప్రజల మద్దతు పొందారు. అలాగే ఒక సామాన్య మహిళగా ప్రోటోకాల్ అనేది కూడా పట్టించుకోకుండా ఒక స్కూటీ వేసుకుని మొత్తం నియోజకవర్గం అంతా తిరుగుతారు అనేటువంటి పేరు ఆవిడ తెచ్చుకున్నారు. అలాంటి మహిళ ఇలా లీడ్ చేసి తీసుకెళ్లడం అనేది ఇది ప్రజాస్వామికమా, అప్రజాస్వామికమా? అన్నెసెసరీగా హైప్ ఇస్తున్నది ఎవరు ఈ చర్యలతోటి? దాడి చేసినటువంటి వాళ్ళ మీద కేసులు పెట్టారా, స్టేషన్ బెయిల్ ఇచ్చేశారు అని చెప్పి సెటైర్లు కూడా వినిపించేగా. దాడి చేసిన వాళ్ళకేమో స్టేషన్ బెయిల్ ఇచ్చారు, దాడి చేయించుకున్న వాడికేమో రిమాండ్ విధించారు అని చెప్పి న్యాయ వ్యవస్థ మీద కూడా మచ్చొచ్చే విధంగా. మరి దాడి చేసినటువంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి అరెస్ట్ చేశారా? వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్ప్లెనేషన్ తీసుకున్నారా? పెట్రోల్ బాంబు విసరడం అనేది అది గోడ మీద తగిలింది కాబట్టి ఓకే ఫైన్, పెయింట్ వేసుకుంటాడు, పోతే పోతుంది. అదే ఒక మనిషి మీద పడి ఉంటే, ఇంట్లోకి వెళ్ళి ఉంటే, దానికి ఏం సమాధానం చెప్తారు? అప్పుడు వాళ్ళకి మీకు తేడా ఏముంది? సో మిమ్మల్ని హీరోలుగా ఎన్నికల్లో 164 సీట్లు ఇచ్చి ప్రజలు ప్రజాస్వామ్యయుతంగా గెలిపించుకున్నది వాళ్ళని హీరోల్ని చేయమని కాదు, మీరు చేయాల్సినటువంటి బాధ్యతలు నెరవేర్చండి, మాకు అటువంటి పాలన అవసరం లేదు అని. అంతే తప్ప అంబటి రాంబాబుని అన్నెసరిగా హీరోని చేయమని కాదు. సరే, ఇక పెమ్మసాని గారి గురించి చెప్పాల్సింది పెద్దగా ఏం లేదు. ఎందుకంటే ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్తున్నారు, కంప్లైంట్స్ అంటూ ఏం లేవు. అంబటి రాంబాబు లాంటి వాళ్ళు, మిగతా వాళ్ళు ఏంటంటే ఆయన్ని టార్గెట్ చేస్తే వీళ్ళకి ఇంకా ఎక్కడ పేరు తెచ్చుకోవచ్చు అనేటువంటి ఒక అభిప్రాయం తప్ప, పెమ్మసాని చంద్రశేఖర్ గారిని టచ్ చేసి ఆయనతో రాజకీయం చేసేంత అయితే డెఫినెట్గా వీళ్ళకి ఎవరికి లేదు అనేది వాస్తవం. అది కూడా ప్రజల నుంచి వచ్చినటువంటి మాటే. సో ఓవరాల్గా కూటమి ప్రభుత్వం చేస్తున్నది గత వైసీపీ పాలనని, దానికి రెప్లికా అనేది చూపిస్తోంది ఈ పర్టికులర్ అంశాల్లో తప్ప ఇంకొకటి కానే కాదు. దయచేసి, ఎందుకంటే 20 నెలల పరిపాలన పూర్తి చేసుకున్నారు, ఇంకొక 4 నెలలు, మా అయితే 3 నెలలు, 2 ఏళ్ళు పూర్తవుతుంది. ఈ 2 ఏళ్లలో మీరు చేసింది ఏమిటి, చేయబోతున్నది ఏమిటి అనేదానికి కీలకమైనటువంటి సమయం. అంతే తప్ప కొట్లాట్లకు వెళ్ళడానికి వీటికి కాదు. చట్టం ఉంది, పోలీసు వ్యవస్థని సరిగ్గా వాడితే ఇలాంటి మాటలు మాట్లాడేటువంటి వాళ్ళు, ఇలాంటి తప్పుడు పనులు చేసేటువంటి వాళ్ళు ఎవ్వరూ కూడా మళ్ళీ ముందుకు రాకుండా ఉంటారు. దానికి తగినటువంటి చర్యలు తీసుకునేలాగా మెకానిజం ఏర్పరచుకోండి. అంతేగాని మాట్లాడితే ఆవేశంగా ముందుకెళ్ళిపోతాం, వాళ్ళు చేసిందే మేము కూడా చేస్తామంటే వాళ్ళకి మీకు తేడా లేదు అని ప్రజలు ఫిక్స్ అయిపోతే రేపన్న రోజు రాష్ట్ర భవిష్యత్తుగా చాలా ఇబ్బందికర పరిణామాలు.
ఇది కూటమి ప్రభుత్వం ఆలోచించుకోవాలి, కూటమి కార్యకర్తలు కూడా ఆలోచించుకోవాలి. మేబీ నేను చెప్పింది డెఫినెట్గా నచ్చదు, 100% ఈ టాపిక్లో నేను చెప్పినటువంటి విషయాలు నచ్చవు. అంబటిని హీరోని చేస్తున్నది వాళ్ళ పార్టీ వాళ్ళు కాదు, ఇంకా మాట్లాడితే వాళ్ళు జోకర్లను చేస్తున్నారు. బికాజ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మనం చూసినటువంటివే. పేర్ని నాని, అంబటి రాంబాబు, బొత్స సత్యనారాయణ, కురసాల కన్నబాబు, తర్వాత దాడిశెట్టి రాజా, ఇలా చెప్పబోతే కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి నేతలందరినీ కేవలం కాపుల్ని తిట్టడానికి, లేదంటే కమ్మ సామాజిక వర్గ నేతలను తిట్టడానికి మాత్రమే సుమా, వ్యక్తిత్వ హననం చేయడానికి వీళ్ళని వాడుకుని వాళ్ళు ఆల్రెడీ వీళ్ళందరినీ కూడా జోకర్లను చేస్తూ వచ్చారు, అందరినీ చేస్తూ వచ్చారు. సో ఇప్పుడు కూటమి ప్రభుత్వం జాగ్రత్తగా చూసుకొని అనవసరంగా వీళ్ళని హీరోలను చేయాల్సినటువంటి పని లేదు. బట్ ఈ సిచ్యువేషన్లో అంబటి రాంబాబుని హీరో చేసింది మాత్రం కూటమి ప్రభుత్వం లేదు, కూటమి కార్యకర్తల అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. అది సరి చూసుకుంటే బాగుంటుంది అనేది మెజారిటీ ప్రజల అభిప్రాయం. ఏమంటారు? దీని మీద మీ ఒపీనియన్ తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.